ఇంజిన్ కెపాసిటీ వచ్చి 1497 cc ఉంది. వెల్కమ్ అండ్ గుడ్ బాయ్ లైట్స్ అయితే మనం చూస్తున్నాం. చూసారా చాలా స్టైలిష్ గా ఉంది. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. 500 లీటర్స్ కెపాసిటీ ఉంది బూట్ స్పేస్ లో. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఫైనల్లీ టాటా కర్వ్ అయితే మన ముందుకు వచ్చేసింది 4 వేరియంట్స్ తోటి. సో ఇందులో డీజిల్ అండ్ పెట్రోల్ ఇంజిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది టాప్ ఎండ్ మోడల్. ఇప్పుడు నేను చూపించబోయేది అసెంబుల్డ్ ఎస్ అన్నమాట, టాప్ ఎండ్ మోడల్. సో టాప్ ఎండ్ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి డిస్ప్లేలో టాప్ ఎండ్ మోడల్ మాత్రమే ఉంటుంది, అందుకని టాప్ ఎండ్ మోడల్ చూపిస్తున్నాను. ఆ తర్వాత బేసిక్ వర్షన్ వస్తే తప్పకుండా టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను. టాటా కర్వ్ ఫ్రంట్ లుక్ అయితే చూసేద్దాం. ఎక్స్టీరియర్ పార్ట్స్ టాటా లోగో అయితే నార్మల్ గా 2D లో చూస్తుంటాం, ఇదైతే 3D లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రిల్ పార్ట్ అంతా కూడా చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు, దీని లుక్ అయితే పెంచడం కోసం. ఇది 360 డిగ్రీ కెమెరా. సో ఇక్కడ చూస్తున్నాం ఫ్రంట్ వ్యూ కెమెరా. కింద పార్ట్ కూడా గ్రిల్ పియానో బ్లాక్ కలర్ లో ఉంది, మధ్యలో క్రోమ్ ఎలిమెంట్స్ అయితే యూజ్ చేశారు. స్కిడ్ ప్లేట్ అయితే మనకి గ్రే కలర్ లో కనిపిస్తుంది. 2 సెన్సార్స్ చూస్తున్నాం మనం ఫ్రంట్ లో. ఈవీకి దీనికి డైమెన్షన్స్ అయితే సేమ్ ఉంటాయి, ఒక గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రమే చేంజ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ లుక్ కూడా కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది ఈవీకి దీనికి. హెడ్ ల్యాంప్స్ విషయానికి వచ్చేసరికి సేమ్ ఉందన్నమాట. ఈవీలో ఏదైతే ఉందో హెడ్ ల్యాంప్ అలాగే సింగిల్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. ఇదే హై బీమ్ అండ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ ఫాగ్ ల్యాంప్స్ 2 ఇచ్చారు. ఇక్కడ ఏరోడైనమిక్ డిజైన్ ఇచ్చారు. ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే 1.5 క్రియోజెట్ ఇంజిన్ అన్నమాట. దీని ఇంజిన్ కెపాసిటీ వచ్చి 1497 cc ఉంది. దీని మాక్సిమం టార్క్ వచ్చి 96.7 PS ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 260 Nm టార్క్ ఉంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 86.7 కిలోవాట్స్. టాటా కర్వ్ లో అయితే 3 ఇంజిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అవి 1.2 లీటర్ రివోట్రాన్ ఇంజిన్ ఒకటి, 1.2 లీటర్ GDI ఇంజిన్ ఒకటి, అండ్ ఇంకొకటి 1.5 లీటర్ క్రియోజెట్ ఇంజిన్ ఒకటి. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి. ఇంకా టైర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి R18 డైమండ్ కట్ అలవిల్ వీల్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. మనకి వేరియంట్ తో పాటు టైర్ సైజ్ అయితే మారుతుంది అనమాట. పైన బాడీ క్లాడింగ్ వచ్చి షైనీ పియానో బ్లాక్ ఇచ్చారు. నార్మల్ గా అయితే హార్డ్ ప్లాస్టిక్ చూస్తుంటాం, దీని ప్రీమియం లుక్ రావడం కోసం అని చెప్పి అలా డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం బాడీ మీద కర్వ్ అని క్రోమ్ ఎలిమెంట్ తోటి చిన్న చిన్న లెటర్స్ అయితే ఉన్నాయి, చాలా క్యూట్ గా. బాడీ క్లాడింగ్ అంతా కూడా పియానో బ్లాక్ తోటి డిజైన్ చేసింది. కార్ అయితే రెడ్ కలర్ లో ఉంది. సైడ్ మిర్రర్స్ అయితే బ్లాక్ కలర్ లో, సైడ్ ఇండికేటర్ ఇక్కడ చూస్తున్నాం. అండ్ 360 డిగ్రీ కెమెరాలో లెఫ్ట్ అండ్ రైట్ కూడా కెమెరాస్ ఇక్కడ మిర్రర్ కింద అయితే ఉంటాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఇది మాత్రం సెన్సార్ డోర్ ఓపెన్. ఇక్కడ డ్రైవర్ సీట్ కి చిన్న లైట్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి పార్ట్ లోని దీని లుక్ అయితే ఇంక్రీజ్ చేస్తూ ఉంది. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అంతే, డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు డైమండ్ కట్ అలవిల్ వీల్ తోటి. ఇక్కడ చూస్తున్నాం ఫ్యూయల్ ట్యాంక్, ఇది 44 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఇది డీజిల్ వర్షన్. ఇది మైలేజ్ అయితే ఇంకా కంపెనీ కూడా క్లైమ్ చేయలేదు, ప్రైస్ కూడా ఇంకా పర్టికులర్ గా అయితే మెన్షన్ చేయలేదు. రేర్ వ్యూ చూసేద్దాం. ఫ్రంట్ లో ఎలాగైతే ఉందో టైల్ ల్యాంప్ కి మొత్తం కనెక్టివ్ ఉంటుంది. ఇది బ్రేక్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్. ఆన్ చేసి చూపిస్తాను ఎంత బాగుంటుందో. దీని లుక్ అయితే చాలా బాగుంటుంది. పైన చూస్తున్నాం షార్క్ షేప్డ్ యాంటీనా, పియానో బ్లాక్ కలర్ లో ఉంది. బాడీ అంతా రెడ్ కలర్ లో ఉంది. రూఫ్ మాత్రం బ్లాక్ కలర్ వేస్తుంది, అంటే డ్యూయల్ టోన్ లో అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం డిఫాగర్ లైన్స్ ఇవి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. సో డిఫాగర్ లైన్స్ కూడా ఆటోమేటిక్ గా ఆన్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం టాటా 3D లోగో, దాని కిందే కెమెరా ఉంది, రేర్ కెమెరా. ఇది అని క్రోమ్ ఎలిమెంట్ తోటి లెటర్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. కింద 2 సెన్సార్స్ ఉన్నాయి. పియానో బ్లాక్ కలర్ తోటి డిజైన్ ఉంది. అండ్ కింద స్కిడ్ ప్లేట్ గ్రే కలర్ లో ఉంది. సో ఇది టాప్ ఎండ్ కాబట్టి సెన్సార్ డోర్ ఓపెన్ అనమాట. లెగ్ కింద మూవ్ చేస్తే కనుక డోర్ ఓపెన్ అయిపోతుంది. నెంబర్ బోర్డ్ కనిపించడానికి 2 లైట్స్ ఉన్నాయి. టైల్ గేట్ క్లోజ్ చేసుకోవాలంటే సింగిల్ టచ్ బటన్ అనమాట. ఇది బటన్ ప్రెస్ చేస్తే టైల్ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇందాక సెన్సార్ తో ఓపెన్ చేశాను. జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి కూడా మనం డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు టైల్ గేట్. సో ఇక్కడ చూస్తున్నాం పార్సిల్ ట్రే. బూట్ స్పేస్ ఎంత ఉందో అంత పెద్ద పార్సిల్ ట్రే అయితే ఇచ్చారు. 500 లీటర్స్ కెపాసిటీ ఉంది బూట్ స్పేస్ లో. ల్యాంప్ అయితే ఉంది. బోత్ సైడ్స్ హుక్స్ అయితే ఇచ్చారు లగేజ్ ట్రై చేసుకోవడానికి. R16 స్టీల్ టైర్ అయితే మనకి స్పేర్ టైర్ ఇచ్చారు. 60-40 రేషియోలో అయితే సీట్స్ అయితే ఫోల్డ్ అవుతాయి మనకి. అది ఫోల్డ్ చేసుకుంటే బూట్ స్పేస్ అయితే ఇంకా పెరుగుతుంది అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ మనం రిఫ్లెక్టర్స్ చూస్తున్నాం. ఇక్కడ వెల్కమ్ అండ్ గుడ్ బాయ్ లైట్స్ అయితే మనం చూస్తున్నాం. చూసారా చాలా స్టైలిష్ గా ఉంది. సో డ్రైవర్ సీట్ కి అయితే వచ్చేసాను. డ్రైవర్ సీట్ దగ్గర డోర్ లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ స్టీల్ కలర్ తో డోర్ హ్యాండిల్ కనిపిస్తుంది. పియానో బ్లాక్ కలర్ తో ఇక్కడ డిజైన్ చేసింది. పవర్ విండో బటన్స్ అండ్ డోర్ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ఇక్కడ చూస్తున్నాం. బాటిల్ హోల్డర్, పెద్ద స్పీకర్ JBL అండ్ చిన్న స్పీకర్ చాలా క్యూట్ గా కనిపిస్తుంది. సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ ఇచ్చారు బటన్. కార్ అయితే ఆన్ చేశాను. టాటా మోటార్స్ వెల్కమ్ చెప్తుంది మనకి. ఇది స్టీరింగ్ సాఫ్ట్ లెదర్ తోటి ర్యాప్ చేసింది. టాటా లోగో ఇక్కడ
మనం చూస్తున్నాం లైటింగ్ తోటి నైట్ టైం చాలా అందంగా కనిపిస్తుంది. ఇవన్నీ కాల్ అటెండ్ కి సంబంధించిన బటన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది క్లస్టర్ కంట్రోల్ బటన్స్ మనకి రైట్ సైడ్ లో చూస్తున్నాం. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన లివర్ ఇక్కడ మనం చూస్తున్నాం. వైపర్ కి సంబంధించిన లివర్ లెఫ్ట్ లో ఉంది. స్టీరింగ్ అయితే టిల్ట్ ఇచ్చారనమాట. దానికి సంబంధించిన లివర్ కింద ఉంది. మన హైట్ కి తగ్గట్టు దీన్ని అడ్జస్ట్ చేసుకుని లాక్ చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్ దగ్గర ఏసీ వెంట్ ఇది క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ చేసుకోవచ్చు. కింద చిన్న స్లాట్ ఉంది. ఏదైనా థింగ్స్ ఆర్ చేంజ్ ఏదైనా పెట్టుకోవాలంటే డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఎలక్ట్రానిక్ బటన్స్ ఇవి. సింగిల్ టచ్ ఇట్లా పై కంటే పైకి, కింద కంటే కిందకి వెళ్తుంది, పై కంటే పైకి అడ్జస్ట్ అవుతుంది. ఇది రిక్లైనర్ అడ్జస్ట్మెంట్. సీట్ ఫ్రంట్ కి బ్యాక్ వెళ్ళాలంటే, ఇది బ్యాక్ వెళ్ళాలంటే దీన్ని ఇట్లా బ్యాక్ కి ప్రెస్ చేయాలి. ఫ్రంట్ కి వెళ్ళాలంటే ఫ్రంట్ కి. సో ఇది అడ్జస్ట్మెంట్. డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేటెడ్ సీట్ టెంపరేచర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నాం డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ బటన్ అనమాట. ఫ్రంట్ కి, బ్యాక్ కి, అప్ కి, డౌన్ కి మొత్తం ఇక్కడ ఇచ్చేసారు. ఇది బ్యాక్ మనకి రిక్లైనర్ కి సంబంధించిన బటన్. ఈ 6 వే లో మనం రిక్లైనర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బటన్ విత్ ఆటో హోల్డ్. వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ చూస్తున్నాం. ఆర్మ్ రెస్ట్ అడ్జస్టబుల్ కాదు, నార్మల్ ఆర్మ్ రెస్ట్ అనమాట. సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉంది. ఓపెన్ చేస్తే ఇందులో చిన్న స్లాట్ అయితే ఉంది. డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే ఇది బకెట్ సీట్స్ మోడల్ అయితే ఉంది. పైన పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. సో అది వాయిస్ కమాండ్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మాన్యువల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మాన్యువల్ గా కావాలంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి దానికి సంబంధించింది. SOS ఇది టోనింగ్ కావాలంటే ఎమర్జెన్సీకి బటన్ ఇక్కడ ఉంది. LED ల్యాంప్ ఇచ్చారు. కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆన్ లో ఉంది, అది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కో డ్రైవర్ కి ఏసీ వెంట్ అక్కడ చూస్తున్నాం మనం. దాని కింద గ్లో బాక్స్ ఉంది. గ్లో బాక్స్ ఇక్కడ బటన్ ఉంది, ఇది క్లిక్ చేస్తే గ్లో బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. గ్లో బాక్స్ లో 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ ల్యాంప్ కూడా కనిపిస్తుంది మనకి. అక్కడ చాలా డెప్త్ గా అయితే ఉంది. లోపలికల్లా ఉంది. స్టోరేజ్ అయితే చాలానే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సపరేట్ స్లాట్ అయితే ఇచ్చారు. పైన చిన్న చిన్న పేపర్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది రేర్ వ్యూ మిర్రర్. క్లారిటీ అయితే చాలా క్లియర్ గా ఉంది అండ్ మనకి బ్యాక్ లో కనిపిస్తుంది వ్యూ అంతా. బ్యాక్ రోలోకి వెళ్ళి చూద్దాం సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారు. డోర్ ఓపెన్ చేయగానే డ్యూయల్ కలర్ అయితే కనిపిస్తుందండి. నార్మల్ గా చూస్తుంటాం డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ ఇస్తారు. ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా డార్క్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లాక్ అండ్ ఇది వైన్ కలర్ సంథింగ్ లైక్ అట్లా ఉంది. స్టీల్ కలర్ లో మనకి హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. ఇది పియానో బ్లాక్ కలర్ లో ఇక్కడ డిజైన్ ఉంది. పవర్ విండో బటన్ ఇక్కడ చూస్తున్నాం. చిన్న స్లాట్ అయితే ఉంది. బాటిల్ హోల్డర్. ఇక్కడ JBL పెద్ద స్పీకర్ ఇక్కడ చూస్తున్నాం. ఇది చిన్న స్పీకర్. కంఫర్ట్ చూద్దాం. సీట్ కంఫర్ట్ ఇది కంప్లీట్ గా రెక్లైనర్ కంఫర్ట్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం ఏసీ వెంట్స్ చిన్నవి. టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కి అయితే ఏం లేదు. క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. కింద చూస్తున్నాం 2 ఛార్జింగ్ స్లాట్స్. ఇవి 5 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ అండ్ 5 వాట్స్ ఛార్జింగ్ స్లాట్. 2.4A అండ్ 3A. ఫోల్డబుల్ హ్యాండిల్ ఇక్కడ చూస్తున్నాం. దీనికి సూట్ హుక్ ఇచ్చారు. లైట్ అన్నమాట LED అండ్ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా లైట్ ఇచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టోటల్ గా. ఇక్కడ కూడా హుక్ ఇచ్చారు. 2 ఇచ్చారు సూట్ హుక్స్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. పానోరామిక్ సన్ రూఫ్. ఇది వేరియంట్ ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు చేస్తుంది టాప్ ఎండ్ కాబట్టి ఈ సన్ రూఫ్ ఉంది. బేసిక్ లో సన్ రూఫ్ లేకుండా కూడా ఉంది అవైలబుల్ గా. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా ఈ కంఫర్ట్ అయితే ఎలా ఉందో రెక్లైనర్ కంఫర్ట్ అండ్ సన్ రూఫ్ సూపర్ గా ఉందండి. ఇక్కడ నుంచి వ్యూ చాలా క్లియర్ గా బాగుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కార్ లో ADAS Level 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో ఉంది. లేన్ డిపార్చర్ వార్నింగ్ ఉంది. లేన్ కీప్ అసిస్ట్ ఉంది. లేన్ చేంజ్ అలర్ట్ ఉంది. అడాప్టివ్ స్టీరింగ్ అసిస్ట్ ఉంది. ఫార్వర్డ్ కొలాజన్ వార్నింగ్ ఉంది. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ ఏదైనా ముందుంటే అది రికగ్నైజ్ చేస్తుంది. ఓవర్ స్పీడ్ అలర్ట్ ఉంటుంది. రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ఉంటుంది. రేర్ కొలాజన్ వార్నింగ్ ఉంటుంది. బ్లైండ్ స్పాట్ డిటెక్టర్ ఉంటుంది. బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ లో కూడా చూపిస్తుంది అనమాట. అంతేకాదు డ్రైవర్ రోజీనెస్ కూడా ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఇవన్నీ కూడా ADAS Level 2 లో మనకు వస్తున్న ఫీచర్స్ అన్నమాట. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ లో ఏంటంటే మనకి సడన్ గా వెహికల్ ఏమైనా అడ్డొచ్చినా, నడుచుకుంటే వచ్చే వాళ్ళు గానీ, సైకిల్ మీద వచ్చే వాళ్ళు గానీ, సడన్ గా ఏదైనా జంక్షన్ లో ఏదైనా అడ్డొస్తే ఈ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ 2 ట్రాన్స్మిషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అది 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 DCA ట్రాన్స్మిషన్. టాటా కర్ లో అవైలబుల్ గా ఉన్న వేరియంట్స్ వచ్చి స్మార్ట్ 1, ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లస్ S, క్రియేటివ్, క్రియేటివ్ S, క్రియేటివ్ ప్లస్ S, అకంప్లిష్డ్ S, అకంప్లిష్డ్ ప్లస్ A వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ కార్ మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు మాలిక్ ఆటో వరల్డ్ వాళ్ళు. హిమాయత్ నగర్ లో ఉంది ఈ బ్రాంచ్. మీరు కార్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. ఇది టాటా కర్వ్ యొక్క రివ్యూ అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వ్యూస్ అయితే ఉన్నాయి కానీ లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి. తప్పకుండా లైక్ చేయండి.